ఇక తెలంగాణ ఉద్యమ గాయకుడు ఎండి జహంగీర్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గుంగిడి సునీత, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవి ప్రసాద్. ఉద్యమ గాయకుడు ఎండి జహంగీర్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. జహంగీర్ కుటుంబానికి అన్ని విధాలుగా బీఆర్ఎస్ పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జానపదాల మీద తనకున్నటువంటి మంచి మక్కువ, వీటన్నిటికీ మించి పాట అనేది సామాజిక చైతన్యం కోసం అనే నమ్మకం. అప్పుడు ఇక్కడ చాలా తీవ్రంగా వామపక్ష ఉద్యమాలు నడుస్తున్నాయి కనుక ఆ వామపక్ష ఉద్యమాలతో సంబంధాలు ఉన్న కళాకారుడిగా జహంగీర్ మీద మాకందరికీ అప్పగించే గౌరవం. టీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే కొంత ఫ్రీడమ్ వచ్చింది తెలంగాణ గురించి మాట్లాడడానికి. అప్పుడు ఈ ధూమ్ధామ్ ద్వారా పెద్ద సభలు జరుగుతుంటే తను మా విద్యార్థులు వీళ్ళందరి దగ్గరికి వచ్చి మనం గజ్వేల్లో ఒకటి బ్రహ్మాండంగా చేయాలనే ఆలోచన వెళ్ళినప్పుడు జహంగీరే ముందుండి దానికి బాధ్యత తీసుకున్నది విరాతులు. అప్పుడు మేమందరం కూడా మా మంజీరా మిత్రులు మేమందరం కూడా కలిసి పెద్ద బహిరంగ సభ తెలంగాణ హల్చల్ అని పెద్ద బహిరంగమైనటువంటి ఒక ధూమ్ధామ్ ప్రదర్శనను పెట్టడం జరిగింది. దాన్ని అంతా కూడా కళాకారుడిగా స్టేజ్ మీద లీడ్ చేసిందంతా కూడా జహంగీరే. కళాకారుడు గొంతెత్తి పాడుతూ ఉంటే ఉద్యమం గురించి చెప్తా ఉన్నప్పుడు ఒళ్ళు గగ్గురు పడుతున్నట్టుగా ప్రజలంతా అట్లా అలర్ట్ అయిపోయి, శ్రోతలంతా అలర్ట్ అయిపోయి ఆ పాట వినేవాళ్ళు. ఆ పాట పాడుతూ జహంగీరు ఉద్యమ సోయిని నింపారు ప్రజలలో. సో అట్లా ఉద్యమకారులను పాట ద్వారా తయారు చేసిన చరిత్ర, ఆ ఘనత జహంగీర్కి దక్కుతుంది. వారు బ్రహ్మాండంగా తన కళా ప్రదర్శనలు ఇచ్చి ప్రజల్ని చైతన్యం చేసి తెలంగాణ ఉద్యమం వైపు ప్రజల్ని మళ్లించే ప్రయత్నం చేసినందుకు జహంగీర్కి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ, మరి అలాంటి మంచి కళాకారుడు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఏదేమైనప్పటికీ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబానికి మరి సానుభూతి పలుకుతూ తప్పకుండా ఆ కుటుంబానికి అండదండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యమని బరిగీసి నిలిచినటువంటి గొప్ప కళాకారుడు జహంగీర్. వారికి మేము అందరి పక్షాన, మా పార్టీ పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన, అందరి పక్షాన వారికి వినమ్ర నివాళులు ప్రకటిస్తా ఉన్నాం. అట్లాగే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి అనేక మంది కళాకారులకి జహంగీర్ కూడా సాంస్కృతిక సారథిలో భాగమైనటువంటి ఉద్యోగి మరణం అనేటువంటిది మరి ప్రభుత్వం కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యోగులు మరణిస్తే వారి కుటుంబాలకి మరి ఉద్యోగం ఇచ్చేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారం ప్రభుత్వం కలిగి ఉన్నది. కాబట్టి వారి కుటుంబానికి మరి ఉద్యోగం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని